వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కీలక సూచనలు చేశారు మంత్రి సీతక్క. ఎల్నినో ప్రభావం దేశంపై రాష్ట్రంపై తీవ్రంగా ఉందని, ఆశించిన మేర వర్షాలు కురవని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని, రైతులు పంట మార్పిడికి రావాలని సూచించారు. చెరువులు, కుంటలు, డ్యాం పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటలు వేయొద్దన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రస్తుత పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, మనకు రోజు రోజుకు ఎండల తీవ్రత కూడా ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి నీటి వనరులను కూడా తాగునీటి కోసమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడున్నటువంటి నీటి సరస్సులలో వ్యవసాయ ఆధారిత పంటలు దాని కింద వేసి ఆ ఉన్న చెరువులలో ఉన్నటువంటి నీటిని వాడుకుంటే రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ